హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. చరిత్ర పుటల్లో కొన్ని రహస్యాలు కాలంతో పాటు కలిసిపోతాయి, కానీ కొన్ని కాలం గమనానికి ఎదురు నిలిచి మళ్లీ వెలుగులోకి రావడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తాయి. బాహుబలితో ఇండియన్ సినిమా సత్తా చాటిన జక్కన్న, RRR తో ఆస్కార్ ని ముద్దాడిన రాజమౌళి ఇప్పుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఒక విధ్వంసానికి తెరలేపారు. వారణాసి ఈ పేరు వినగానే మనకు ఆధ్యాత్మికత గుర్తుకు వస్తుంది, కానీ రాజమౌళి దీని వెనుక దాచిన కథ మామూలుది కాదు. క్రీస్తు పూర్వం 7000 ఏళ్ల నాటి చరిత్రను నేటి ఆధునిక కాలంతో ముడిపెడుతూ కాలంతో ఆడుకోనున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? మహేష్ బాబు అంటార్కిటికా మంచుగడ్డల మీద ఏం వెతుకుతున్నారు? పృథ్వీరాజ్ సుకుమారన్ విలనిజం ఏ రేంజ్ లో ఉండబోతోంది? దేవరా సెట్ లో రాజమౌళి, మహేష్ బాబు ఏం చేస్తున్నారు? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడాల్సిందే, ఎందుకంటే ఇక్కడ బయటపడే విషయాలు మీ ఊహకు కూడా అందవు. ఫ్రెండ్స్, రాజమౌళి వారణాసి అని టైటిల్ పెట్టారంటే అది కేవలం అక్కడ షూటింగ్ జరుగుతోందని కాదు. ఈ సినిమా కథకు వారణాసి ఒక ఆత్మ వంటిది. పురాణాల ప్రకారం వారణాసి శివుడికి అత్యంత ప్రియమైన నగరం. కాలజ్ఞానం, మోక్షం ఇక్కడే లభిస్తాయని నమ్మకం. సినిమా గురించి లీక్ అయిన సమాచారం ప్రకారం ఇది ఒక టైం ట్రావెల్ అడ్వెంచర్. క్రీస్తు పూర్వం 7200 సంవత్సరాల క్రితం ద్వాపర యుగం ముగిసి కలియుగం మొదలవుతున్న సమయంలో ఒక అత్యంత శక్తివంతమైన వస్తువు, ఒక రహస్య గ్రంథం లేదా శివలింగం కాల గర్భంలో కలిసిపోయింది. దాన్ని కలియుగంలో పొందితే ప్రపంచాన్ని శాసించవచ్చని నమ్మకం. ఇక్కడే మన సూపర్ స్టార్ ఎంట్రీ. మహేష్ బాబు రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అతను కేవలం ఒక సాదాసీదా శివభక్తుడు కాదు. ఆ కాల గర్భంలో కలిసిపోయిన రహస్యాన్ని ఛేదించడానికి అతీత శక్తులు ఉన్నవాడని సమాచారం. వారణాసి ఘాట్ల మీద సాగే ఆధ్యాత్మిక ప్రయాణం అతన్ని ఆ రహస్యం వైపు ఎలా నడిపించిందో ఊహించడానికే గూస్ బంప్స్ వస్తున్నాయి. సరే, వారణాసి కథ అంతా అర్థమైంది, కానీ రాజమౌళి అంటార్కిటికా ఎందుకు వెళ్లారు? అవును ఫ్రెండ్స్, ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అంటార్కిటికాలోని ఐస్ రోజ్ సెల్ఫ్ దగ్గర ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇక్కడే రాజమౌళి మార్క్ ట్విస్ట్ ఉంది. ఆ 7000 ఏళ్ల నాటి రహస్యం వారణాసిలో మొదలై అంటార్కిటికాలోని మంచు ఖండంలో దాగి ఉంది. బహుశా ఆ శక్తివంతమైన వస్తువు అక్కడ మంచులో స్తంభించిపోయి ఉండవచ్చు. మహేష్ బాబు ఒక కాలంలో రుద్రగా, శివ భక్తుడిగా, మరో కాలంలో గ్లోబల్ అడ్వెంచరర్ గా ఈ రెండు కాలాలను దాటుకుంటూ అంటార్కిటికాలో సాగించే పోరాటం మనల్ని మైమర్చిపోయేలా చేస్తుంది. ఇది కేవలం యాక్షన్ సీన్ మాత్రమే కాదు, కాలంతో పోరాటం. రాజమౌళి సినిమాల్లో విలన్ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో మనకు తెలుసు. ఈ సినిమాలో విలన్ ఎవరో కాదు, పృథ్వీరాజ్ సుకుమారన్. అతను కూడా ఆ 7000 ఏళ్ల నాటి రహస్యం కోసం ఎదురు చూస్తున్నాడని, అతను కాలజ్ఞానం తెలిసిన ఒక మాయావి అని సమాచారం. ఇక ప్రియాంక చోప్రా మందాకిని అనే పాత్రలో మహేష్ బాబుకు తోడుగా నిలిచే ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఆమెకు ఆ రహస్య గ్రంథాన్ని చదవగలిగే శక్తి కూడా ఉందని టాక్. ప్రస్తుతం హైదరాబాద్ లో దేవరా సెట్ లో జరుగుతున్న షూట్ కూడా ఆ రహస్య ప్రయాణంలో ఒక భాగమే. ఆ వాటర్ సెట్ లో వచ్చే ఒక సీన్ రాజమౌళి సినిమాల్లోనే అత్యంత ఖరీదైన సీన్ గా నిలిచిపోతుందట. 1400 కోట్ల బడ్జెట్, ఐమాక్స్ టెక్నాలజీ, 7000 ఏళ్ల నాటి చరిత్ర, కాలంతో పోరాటం. SSMB 29 కేవలం ఒక సినిమా కాదు, ఇండియన్ సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే ఒక విధ్వంసం. ఏప్రిల్ 7, 2027 ఈ డేట్ ని మీ క్యాలెండర్ లో మార్క్ చేసి పెట్టుకోండి. మరి ఈ 7000 ఏళ్ల నాటి మిస్టరీ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆ శక్తివంతమైన వస్తువు ఏమై ఉంటుంది? కింద కామెంట్స్ లో షేర్ చేయండి. ఇలాంటి సినిమా మిస్టరీస్ అలాగే అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. Thank you for watching. Bye bye. Jai Hind.